మీదకి తీసుకొచ్చింది. ఏది మహిళా దినోత్సవంలోపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. కాంగ్రెస్ సర్కార్కు అల్టిమేటం జారీ. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. రేవంత్కి ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా మహిళా దినోత్సవం రోజు మనం ఈ తెలంగాణ ఆడబిడ్డల గురించే మాట్లాడుకుందాం. పక్కా మాట్లాడుకుందాం. తెలంగాణ ఆడబిడ్డల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఇళ్లను కూల్చిపెడతా అంటే నిండు గర్భిణి బాంచన్ సార్ కాల్మొక్త సార్ మా సమానం ఇవ్వమని హైడ్రా రోజు ఆర్తనాదాలు చేయలే. ఇది మహిళలకు గౌరవించే ప్రభుత్వమా అండి? దాంతోపాటు మూసీకి సంబంధించి మా ఇల్లులు పోతున్నాయని గుండాగిపోయి చనిపోయిన మహిళ ఉన్నది కదా, ఇది మహిళా ప్రభుత్వమా అండి? కనీసం ఇక్కడ లగచర్లకు సంబంధించిన గిరిజన మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళ యొక్క కళ్ళల్లో రక్తపు చుక్కలు వస్తూ ఉంటే కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇది మహిళా ప్రభుత్వమా అండి? దాంతోపాటు ఇక్కడ మహిళలకు సంబంధించి కనీసం ఒక గిరిజన లంబాడ బిడ్డకు సంబంధించి మహిళా మంత్రికి సంబంధించి స్పందించలేదే. ఇది మహిళా ప్రభుత్వం అండి. దాంతోపాటుగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వమే ఇళ్లను కూల్చిపెత్తది, ఇళ్లకు సంబంధించి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం గొప్పలు ఏం చెప్తుంది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం, మహిళలకు సంబంధించిన స్కూటీలు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది కదా. ఈరోజు ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నది, మహిళలకు అన్యాయం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యం కాదురా, ఇది రావణ రాజ్యం అని ఉంటుంది, రావణ కాష్టం అని అంటున్నది ఎమ్మెల్సీ కవిత. సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? సమాధానం చెప్తారా మంత్రులు, మహిళా మంత్రులు? సమాధానం చెప్తారా మంత్రులందరూ? ఈరోజు నేను అడుగుతా ఉన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నాయి, నడి రోడ్ల మీద ఘటనలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఏ పక్కన చూసినా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది, కనీసం తెలంగాణలో రక్షణ లేకుండా పోతుంది. అరే మహిళలకేంది భయ్, జొమాటో అబ్బాయి మీద అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఒక స్పందన లేదు. అరే ఫుడ్ డెలివరీ చేసుకునే అబ్బాయిని తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎక్కడికక్కడి విర్రగొట్టి తన మీద అత్యాచారం జరిగింది, దాని గురించి ఇప్పటి వరకు స్పందన లేదేం? మహిళల కాడే కాదు, ఇంకో అడుగు ముందుకేస్తే జరిగిన సంఘటనలని ఏడికి పోతున్నాయి. ఇక తెలంగాణలో క్రైమ్ రేట్ తెలంగాణలో అద్భుతంగా ఉంది. మా రాష్ట్ర డీజీపీ గారు ఇస్తారు ఇట్లా స్టేట్మెంట్. ఆఖరికి ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈరోజు నా తెలంగాణలో నా ఆడబిడ్డలు అంటే నా అక్క చెల్లెలను కనీసం రక్షించుకోలేని పరిస్థితి. అదే బడికి తీసుకెళ్తే చిన్న పాప ఇంటికి వచ్చే వరకు రక్షణ లేని పరిస్థితి. మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎమ్మెల్సీ కవిత అందుకే పోరాటం చేసింది. ఈ తెలంగాణలో మహిళా దినోత్సవాన్ని మొదలు పెడతారు కదా, హ్యూమన్ కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాళ్ళమొక్తో ఆర్తనాదాలు చేస్తే లగచల్ల ఘటనలో నా మహిళా కమిషన్ కనిపించలేదండి. కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు చచ్చిపోతూ ఉంటే కూడా స్పందించలేదండి. ఇంకా మహిళా కమిషన్ ఈ తెలంగాణలో మహిళలకు రక్షణ అంటే ఏ గుండె మీద చేసుకొని చెప్పాలి రక్షణ లేదు అని? అరే ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుందండి? ఘోరం కదా ఇది. వైద్యం అందక పూర్తి స్థాయిలలో సెల్ ఫోన్లు చూసుకుంటూ ఆటలాడుతున్నారండి. వైద్యం కోసం వస్తే మహిళ పురిటి నొప్పులతో చనిపోయిందండి. ఇన్ని సంఘటనలు కోకొల్లలుగా కనబడతా ఉంటే ఏం చేయాలి? నల్గొండ భువనగిరికి సంబంధించి 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అది ఆత్మహత్య కాదు, వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా ఆవేదన ఆర్తనాదాలు చేస్తారు. ఇదే తెలంగాణలో ఫుడ్ పాయిజన్తో అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దద్దమ్మ లెక్క నిద్రపోతున్నదా, దున్నపోతు మీద వానగొట్టినట్టున్నదా అడుగుతున్నది ఎమ్మెల్సీ కవిత. నేను కాదు ఇదంతా అడిగేది. ఇది తెలంగాణలో ఆర్తనాదాలు చేస్తున్నారు మహిళలు. దీని గురించి ఎందుకో ప్రభుత్వాలు మాట్లాడట్లే, దీని గురించి ఎందుకో ప్రభుత్వం మాట్లాడట్లే, మౌనంగా ఉండిపోతుంది. మహిళా దినోత్సవం లోపు ఇవన్నీ అమలు చేస్తారా, హామీలు ఇచ్చినాయని అమలు చేస్తారంటే చేస్తారా? ఇక మహిళా దినోత్సవం రాగానే చెప్తారండి స్పీచ్లు, ఆకాశానికి నిచ్చెనేసినట్టుంటాయి, మొత్తం ఆకాశాన్ని ముద్దాడినట్టే ఉంటాయి నన్ను అడిగితే. కానీ ఈ తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే దీని గురించి అయితే స్పందించి మాట్లాడే నాలాంటోనికి 24 గంటలు నిర్బంధాలు, 24 గంటలు పోలీసు వ్యవస్థ, 24 గంటలు బెదిరింపులు, 24 గంటలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవడి కోసమో బానిసతత్వం చేయడానికి రాలే. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం సాక్షిగా ఈ తెలంగాణలో ఉద్యమకారుల వాళ్ళ భవిష్యత్తు కోసం, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కోసం పనిచేస్తుంది. నేను చెప్తున్నా, ఉంటే ఒక ప్రాణం, పోయినా ఒకటే ప్రాణం. కనురెప్పగొట్టేలోపు పోయే జీవితం కోసం ఆశపడే రూపం నాది కాదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణం మీదకి తెచ్చుకున్నా, నేడు జర్నలిజంలో ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి. మొదటి కాగడ అవ్వడానికైనా నేను సిద్ధం. కానీ ఇక్కడ తెలంగాణలో అన్యాయంగా, అక్రమంగా, ఘోరంగా, దారుణంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించకపోతే ఎట్లా? అరే ఆఖరికి నా తల్లులు బావుల కాడికి పోయి మళ్ళీ ఇంటికి రాలేనంత రక్షణ లేదు ఈ తెలంగాణలో. అంత భయభ్రాంతులు అయిపోతున్నాయి ఈ తెలంగాణ. ఆఖరికి మతిస్థిమితం లేక అంబేద్కర్ విగ్రహం పక్కన సందులో పడుకుంటే తన మీద కూడా అత్యాచారం జరిగింది అంటే ఏం చెప్పాలి? అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏమీ స్పందించదు. మౌనం. నాకు మాటలు వినబడి, నాకేంది అంటే చెవులు వినబడే మాటలు రావు, నేను మూగంగా ఉంటా, నేను కేవలం కళ్ళు కూడా చూడలేని కబోదిలా మా ప్రభుత్వం ఉన్నదని ఇతర రాష్ట్రాలకు పోయి ఏమన్నా పోయి చెప్పాలా మేము?
ఒకసారి ఆలోచించండి అన్నా, ఇది తెలంగాణ అన్నా, ఇది తెలంగాణ అన్న. 4 కోట్ల మంది అన్న, 1200 మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన తెలంగాణ అన్న, రక్తం చిందించిన తెలంగాణ అన్న, లాఠీలు ఇరిగిన తెలంగాణ అన్న, జైలు జీవితాలు అనుభవించిన తెలంగాణ అన్న. దాంతోపాటు ఇక్కడ 3rd డిగ్రీలు, దాంతోపాటు పూర్తి స్థాయిలో రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈరోజు ఈ తెలంగాణలో నా మహిళలకే రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి ప్రభుత్వం గురించి ఇంకా నేనేం చెప్పాలన్నా? చెప్పడానికి ఇంకేం మాటలు ఉంటాయి అంటున్నా. ఆఖరికి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, దాని ప్రాంతాలలో కొండాపూర్, మాదాపూర్ ఏరియాలలో పనిచేస్తే అర్ధరాత్రి 10ంటికి ఏదైనా ఆటో ఎక్కితే ఆటో నుండి ఇంటికి వెళ్తామా లేదా శ్మశాన వాటికి వెళ్తామా అనే కూడా గ్యారంటీ లేని తెలంగాణ అన్నా మాది. నేను అనట్లేదన్నా, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు తెరిచి చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నాయి, సమాధానం ఏమనే ఉందా? ఉండదు మన దగ్గర. మహిళా దినోత్సవం అయితేంది, ఏ దినోత్సవం అయితే మాకేందండి, మాకు కావాల్సింది దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకు మించి మాకు తెలంగాణలో ఏం అవసరం లేదు. ఇంతకు మించి ఇంకేముంటుంది? అరే బాన్సన్ కాల్మొక్తా అంటే ఆడబిడ్డ కదా, కనీసం మనకు మానవత్వం అనే కోణంలో ఆలోచించాలి కదా ఇళ్లను కూల్చేసేటప్పుడు. కానీ అలాంటిది ఏది లేదే. మనం కేవలం ఏంది అంటే కేవలం మనం చూడడానికి మాత్రమే ఇక్కడ ఏంది అంటే కళ్ళుండి కూడా చూడలేని